హలో చిల్డ్రన్, ఈరోజు మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 3 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ సెషన్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్స్ మనం రిఫ్రాక్షన్ ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసాము. ఈ ఎగ్జాంపుల్స్లో మనకి ఈ పెన్సిల్ వంగినట్లుగా ఉన్నట్టు కానీ, అలాగే మనం కాయిన్ రైజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తోంది అని కొన్ని క్వశ్చన్స్ అనేది అరైజ్ చేసి మన రిఫ్రాక్షన్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఆన్సర్స్ అనేది రాయబోతున్నాము. టేక్ సమ్ వాటర్ ఇన్ ఎ గ్లాస్ టంబ్లర్, కీప్ ఏ పెన్సిల్ ఇన్ ఇట్, లుక్ ఎట్ ద పెన్సిల్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వ్యూస్? ఈ విధంగా ఎగ్జామ్లో అడుగుతారు. అంటే మనకు వాటర్ గ్లాస్ తీసుకున్నాము, వాటర్తో కూడిన గ్లాస్ని, దానిలో మన పెన్సిల్ని పెట్టి సైడ్ వ్యూలో చూస్తే ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేశారు, అలాగే టాప్ వ్యూలో చూస్తే ఏ విధంగా అబ్జర్వేషన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేశారని అడగడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఒక పెన్సిల్ని మనము సైడ్ వ్యూలో చూసామో ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టినప్పుడు మనకి వంగినట్లుగా కనిపిస్తుంది. ఎందుకు వంగినట్లుగా కనిపిస్తుంది? బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది చూద్దాం. ఈ రిఫ్రాక్షన్ యొక్క అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం ఒక కామన్ ఆన్సర్ అనేది తయారు చేసుకోవడం జరుగుతోంది. మెయిన్గా రిఫ్రాక్షన్ యొక్క అప్లికేషన్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ చూస్తున్నాము. ఈ ఫస్ట్ టైప్ వాటన్నిటికీ కూడా మనం దాదాపుగా కొద్ది మార్పులతో ఈ ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎందుకు మన సైడ్ వ్యూలో చూసినప్పుడు ఒక వాటర్తో కూడిన గ్లాస్లో పెన్సిల్ పెట్టినప్పుడు వంగుతుంది అనేది మనం ఆన్సర్ రాయబోతున్నాం. ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్. అలాగే రిఫ్రాక్షన్ యొక్క డెఫినిషన్: ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ ఎట్ ద ఇంటర్ఫేస్ when the light travels from one medium to another, resulting in a change in direction, is called refraction. ఆల్రెడీ చేంజ్ ఆఫ్ స్పీడ్ వల్ల చేంజ్ ఇన్ డైరెక్షన్ అనేది వస్తుందనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మన ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ అనేది రాసాము, అలాగే రిఫ్రాక్షన్ యొక్క డెఫినిషన్ రాసాము. ఇక్కడ ఈ రిఫ్రాక్షన్ అప్లికేషన్స్ మనం చూసేటప్పుడు ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీనికోసం మీరు 2 విషయాల్ని క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏ మీడియంలో ఉంది, అబ్జర్వర్ ఏ మీడియంలో ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ పెన్సిలు, అబ్జర్వరు మన కన్ను. అంటే ఆబ్జెక్ట్ వాటర్లో ఉంది, వీఆర్ సీయింగ్ ద పెన్సిల్ ఫ్రమ్ అవర్ ఐ ఈజ్ ఇన్ ద ఎయిర్ ఓన్లీ. కాబట్టి వాటర్లో ఉన్న పెన్సిల్ని గాలిలో ఉన్న మన కన్ను చూస్తోంది. వాటర్ మీన్స్ ద డెన్సర్ మీడియం వెన్ కంపేర్డ్ టు ద ఎయిర్. అంటే మన గాలి అనేది మన కన్ను గాలిలో ఉంది కాబట్టి గాలి అనేది ద ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం. అంటే వాటర్ నుండి ఎయిర్లోకి లైట్ రే ట్రావెల్ చేస్తే, ఎందుకని ఆ లైట్ రే మన కన్నును చేరితేనే కదా మనకు కనిపించేది. అంటే అబ్జర్వర్ని చేరుతుంది లైట్ రే ఆబ్జెక్ట్ నుంచి. కాబట్టి ఆబ్జెక్ట్ పెన్సిల్ ఈజ్ ఇన్ ద డెన్సర్ మీడియం అండ్ అవర్ ఐ అబ్జర్వర్ ఈజ్ ఇన్ ద రేరర్ మీడియం. అంటే ఇక్కడ లైట్ రే డెన్సర్ మీడియం వాటర్ నుంచి రేరర్ మీడియం ఎయిర్కి ట్రావెల్ చేస్తోంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అప్లికేషన్కి కూడా ఆబ్జెక్ట్ ఏ మీడియంలో ఉంది, అలాగే అబ్జర్వరు ఏ మీడియంలో ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి లైట్ రే డెన్సర్ టు రేరరా, రేరర్ టు డెన్సరా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ అని రాసాము, అలాగే రిఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్ రాసాము. అండ్ ద థర్డ్ పాయింట్, వెన్ ద లైట్ రే
travels from denser medium to rarer medium, it bends away from the normal. When the light ray travels from denser medium to rarer medium, it bends away from the normal. So we can see the apparent position of the pencil only. When the light ray traveling from denser medium to rarer medium, it bends away from the normal, so we can see the apparent position of the pencil only. అంటే మన రియల్ పొజిషన్ అనేది చూడట్లేదు, ఓన్లీ అప్పరెంట్ పొజిషన్ మాత్రమే చూస్తున్నాము. సో వీ కెన్ సీ ద పెన్సిల్ బెండింగ్ వెన్ వీ లుక్ ఎట్ ద సైడ్ వ్యూ. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా పెన్సిల్ యొక్క మనం చూసినట్లయితే పెన్సిల్ లైట్ రే అనేది ఇది ఇలా వెళ్తుంది. యాక్చువల్గా ఈ లైట్ రే ఇలా మనకి లైట్ రే అనేది ఇలా వెళ్తుంది, స్ట్రైట్గా ఇలా వెళ్ళాలి. యాక్చువల్గా పెన్సిల్ దగ్గర నుంచి ఇలా వెళ్తుంది కాబట్టి స్ట్రైట్గా ఇలా వెళ్ళాలి. కానీ నార్మల్ నుంచి దూరంగా ఇలా వంగుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. పెన్సిలు ఇలా మనకి పెన్సిల్ నుంచి లైట్ రే ఇలా వెళ్ళింది, ఇలా యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. కానీ ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా నార్మల్ నుంచి దూరంగా వంగింది. బికాస్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే. ఇలా వెళ్ళాల్సింది మనకి అవే ఫ్రమ్ ద నార్మల్ వంగటం వల్ల మనకి వీఆర్ సీయింగ్ ద అప్పరెంట్ పొజిషన్, ఓన్లీ వీఆర్ సీయింగ్ ద అప్పరెంట్ పొజిషన్ బట్ నాట్ ద రియల్ పొజిషన్. కాబట్టి మనకి అప్పరెంట్ పొజిషన్ చూడటం వల్ల ఇలా ఉండాల్సిన పెన్సిల్ మనకి ఇలా కనిపిస్తుంది, కాబట్టి బెండ్ అయినట్లుగా మనకి పెన్సిల్ అనేది కనిపిస్తుంది. ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ రాసాము, రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాసాము. లైట్ రే ఇక్కడ మనకి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి వెన్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో వీ కెన్ సీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద పెన్సిల్ ఓన్లీ. సో వీ కెన్ సీ ద పెన్సిల్ బెండింగ్ వెన్ వీ లుక్ ఎట్ ద సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి, మీరు ఇంకా క్లియర్గా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పెన్సిలు నుంచి లైట్ రే అనేది ఇక్కడ మనకి పెన్సిల్ నుంచి లైట్ రే అనేది ఇలా వెళ్తున్నప్పుడు లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా మనం ఒక నార్మల్ గీసినప్పుడు పెన్సిల్ అనేది ఇలా మనకు ఒక లైట్ రే తీసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తోంది కాబట్టి ఈ లైట్ రే ఏం చేస్తుంది, అవే ఫ్రమ్ ద నార్మల్, అంటే నార్మల్ యాక్చువల్గా అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, అవే ఫ్రమ్ ద నార్మల్ వంగుతుంది. కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్ వంగింది కాబట్టి ఇలా వంగింది కాబట్టి మనకి ఇక్కడ పెన్సిల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఓన్లీ వీ కెన్ సీ ద అప్పరెంట్ పొజిషన్ ఆఫ్ ద పెన్సిల్. ఈ ప్లేస్లో ఉండాల్సిన పెన్సిల్ మనకి ఈ ప్లేస్లో కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద యాక్చువల్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ద అప్పరెంట్ పొజిషన్, బట్ వీఆర్ సీయింగ్ ద అప్పరెంట్ పొజిషన్ ఓన్లీ. అంటే ఇలా ఉండాల్సిన పెన్సిల్ మనకి ఇలా కనిపిస్తుంది. కాబట్టి మనకి పెన్సిల్ పైన ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, కాబట్టి వంగినట్లుగా మనకి పెన్సిల్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కేస్ వి షల్ సీ. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. మరి టాప్ వ్యూలో చూసినప్పుడు పెన్సిల్ బెండ్ అయినట్లుగా కనిపించలేదు ఎందుకు? ఎప్పుడైతే మనం ఈ గ్లాస్ పైనుంచి చూసినప్పుడు టాప్ వ్యూలో చూసినప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 0 ఉంటుంది. అంటే నార్మల్గా మనకి కరెక్ట్గా ఇంటర్ఫేస్కి లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఎప్పుడైతే ఇంటర్ఫేస్కి నార్మల్గా లైట్ రే ఇన్సిడెంట్ అయిందో నో రిఫ్రాక్షన్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రిఫ్రాక్షన్ ఉండదు కాబట్టి పెన్సిల్ మనకి ఇలా స్ట్రైట్గా కనిపించడం అనేది జరిగింది. ద సేమ్ థింగ్ వీ డిస్కస్డ్. ఇక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ అని రాసి రిఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్ రాసి
When we see the pencil on top view, the light ray incident perpendicularly or normally to the interface. So no refraction will be there. So we cannot see the bending in the pencil. ఎందుకని నార్మల్గా పడింది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి నో రిఫ్రాక్షన్ విల్ బి దేర్. సో వీ కెన్ సీ ఎ స్ట్రైట్ పెన్సిల్ బట్ నాట్ విత్ బెండింగ్. ఓకే, ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాము. కొంత దూరం వరకు బౌల్ తీసుకెళ్ళాం, కాయిన్ కనపడినంత దూరం, ఇప్పుడు కాయిన్ కనిపించట్లేదు. వాటర్ పోసినప్పుడు మనకి కాయిన్ కనిపిస్తోంది. ఎందుకు వాటర్ పోసినప్పుడు మాత్రమే కాయిన్ కనిపిస్తుంది? వై ఆర్ యూ ఏబుల్ టు సీ ద కాయిన్ వెన్ ద వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్? సీ హియర్ వీ కెన్ సీ ద కాయిన్. ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది చూద్దాము. అలాగే ఒక కామన్ ఆన్సర్ అనేది కూడా మనం క్రైటీరియాలో పెట్టుకొని చూద్దాం. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాక్చువల్గా లైట్ రే మనకి కాయిన్, ఇక్కడ కూడా మన కన్ను ఎయిర్లో ఉంది, కాయిన్ వాటర్లో ఉంది. ఇక్కడ వాటర్ లేనప్పుడు మామూలుగా ఇలా మనకి లైట్ రే అనేది ఇలా ట్రావెల్ చేసింది స్ట్రైట్గా. ఎప్పుడైతే వాటర్ పోసామో కాబట్టి కాయిన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి కనిపించలేదు. ఎప్పుడైతే వాటర్ పోసామో కాయిన్ దగ్గర నుంచి లైట్ రే ఇలా వెళ్ళి యాక్చువల్గా స్ట్రైట్గా ఇలా మనకి ఈ లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా లైట్ రే అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా లైట్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి నార్మల్ దగ్గర. కానీ ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ వంగుతుంది కాబట్టి ఈ లైట్ రే ఏం చేస్తుందంటే ఇక్కడ ఇలా వెళ్ళి యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది ఇలా అవే ఫ్రమ్ ద నార్మల్ వంగుతుంది. అవే ఫ్రమ్ ద నార్మల్ వంగింది కాబట్టి దానికి ఇక్కడ మనకి స్ట్రైట్గా ఒక గీత గీసినట్లే కరెక్ట్గా ఈ పొజిషన్లో కాయిన్ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే వీ కెన్ సీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్ ఓన్లీ బట్ నాట్ ద రియల్ పొజిషన్. అదే విషయాన్ని ఆన్సర్లో రాస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక ఏదైతే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసామో ద సేమ్ థింగ్ వీఆర్ writing the same answer, principal refraction. And the second point is the definition of refraction, the process of changing speed at the interface when the light travels from one medium to another resulting in a change in direction is called refraction. And the third point, here also the light ray is traveling from the denser medium water to air, that is rarer medium. When the light ray is traveling from denser medium to rarer medium, it bends away from the normal. So we can see the apparent position of the coin only. అంటే అక్కడ పెన్సిల్ అన్నాము, జస్ట్ ఆ పెన్సిల్ ప్లేస్లో కాయిన్ అని పెట్టి సేమ్ ఆన్సర్ని నేను మళ్ళీ రాయటం జరిగింది. నౌ వి షల్ సీ ద థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని ఆల్రెడీ మనం ఈ యాక్టివిటీని డిస్కస్ చేసాము. టేక్ ఏ సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ వెసల్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ వెజల్ ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా సరే ఒక వెజల్ తీసుకోండి ట్రాన్స్పరెంట్గా ఉండేది. తీసుకొని దానిలో కాయిన్ పెట్టి ఈ గ్లాస్లో చూడండి కాయిన్ పెట్టాము. కాయిన్ పెట్టాక మనం వాటర్ని పోసాము దాంట్లో. Now pour some water in vessel until we get the image of the coin on the water surface. మనం ఆ గ్లాస్లో మనం ఫుల్గా వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ సర్ఫేస్ మీద ఇమేజ్ ఆఫ్ ద కాయిన్, ఆ కాయిన్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. వై ద ఇమేజ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ అపియర్ టు బి రైజ్డ్ అంటే కాయిన్ పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే వాటర్ పోసామో మనకి ఆ కాయిన్ కొంచెం పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. వై ద ఇమేజ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ అపియర్స్ టు బి రైజ్డ్ అనే క్వశ్చన్ అనేది దీనికి ఆన్సర్ అనేది రాయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సేమ్ థింగ్. హియర్ ఆల్సో ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వాటర్ టు ఎయిర్. యాక్చువల్గా ఇక్కడ కాయిన్ ఉంది, కాయిన్ నుంచి యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం నార్మల్గా వెళ్ళాలి కానీ ఇది యాక్చువల్గా నార్మల్కి దూరంగా ఇలా వంగింది. ఎప్పుడైతే నార్మల్కి దూరంగా వంగిందో మన స్ట్రైట్ ఇది మనకి
అప్పరెంట్ పోర్షన్ ఆఫ్ ద కాయిన్ అవుతుంది. కాబట్టి వీ కెన్ సీ ఓన్లీ ద అప్పరెంట్ పోర్షన్ ఆఫ్ ద కాయిన్ ఓన్లీ. వీ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ద actual ray, it has to go. This is the actual ray, it has to go, and this is the normal. కానీ మనకి నార్మల్కి దూరంగా వంగటం వల్ల మనకి ఎలా కనిపిస్తోంది, మనకి నార్మల్కి దూరంగా వెళ్ళడం వల్ల అపరెంట్ పోర్షన్ మనకి ఈ విధంగా కాయిన్ వచ్చినట్లుగా ఇలా వంగడం వల్ల కాయిన్ ఇలా ఇక్కడ నుంచి వచ్చినట్లు ఈ కాయిన్ ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద అపరెంట్ పొజిషన్. హియర్ ఆస్ ద సేమ్ థింగ్ ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్. Second point, diffraction definition. Third point, when the light ray is traveling from denser medium to rarer medium, it bends away from the normal. We can see the apparent position of the coin only. So we can see the coin appears to be raised. Same ఏదైతే ఇందాక మనం సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసామో ద సేమ్ ఆన్సర్ మనం ఇక్కడ కూడా దీనికి కూడా రాయటం జరిగింది. చూడండి, యాక్చువల్గా బ్లూ లైన్స్లో నేను చూపించడం జరిగింది. నార్మల్ యాక్చువల్ లైన్ వెళ్ళాల్సిన మన లైట్ రే వెళ్ళాల్సిన పాత్, కానీ వంగడం వల్ల మనకి ఏమవుతుంది, అపరెంట్ కాయిన్ అనేది పైకి రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. చూడండి, యాక్చువల్గా ఈ విధంగా ఉండాలి. మనకి ఈ చిన్నది కనిపిస్తుంది కదా యాంగిల్, యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది ఇలా వంగింది. కాబట్టి మనకి ఇలా కనిపించాల్సిన కాయిన్ కాస్త ఇలా కనిపించడం వల్ల మనకి అపరెంట్ పొజిషన్ అనేది మనకి పైకి కాయిన్ రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఎగ్జామ్లో వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. కాబట్టి ఫిష్ కానీ ఏది ఉంటుంది దాన్ని ఎందుకు షూట్ చేయడం, ఎందుకు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏ ఆబ్జెక్ట్నైనా సరే, ఏ యానిమల్ మనం ఫిష్ కానీ అక్వాటిక్ యానిమల్స్ని ఎందుకు షూట్ చేయడం కష్టం అని అడిగినప్పుడు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఫిష్ని. కాబట్టి ఫిష్ దగ్గర నుంచి మన కంటికి లైట్ ఆబ్జెక్ట్ ఫిష్, అబ్జర్వర్ ఏమో మన కన్ను. కాబట్టి ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది, మన కన్ను రేరర్ మీడియంలో ఉంది. కాబట్టి ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా అయితే ఎలా వెళ్ళాలి, మనకి ఫిష్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ రే ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ గీసాను నేను, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి లైట్ రే అనేది. కానీ వెళ్ళకుండా ఇది ఇలా వంగింది. వంగడం వల్ల మనకేమనిపిస్తుంది, అక్కడ నుంచి ఈ ఫిష్ యొక్క ఇక్కడ ఉన్నట్లుగా మనకి ఫిష్ కనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్. ఇక్కడ ఫిష్ ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ దిస్ ఈజ్ ద రియల్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్. అంటే వీ కెన్ సీ ఓన్లీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ ఓన్లీ. మళ్ళీ సేమ్ ఆన్సరే రాయడం జరిగింది. చూడండి, ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్. సెకండ్ పాయింట్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ ఎట్ ద ఇంటర్ఫేస్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ ఎ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. సెకండ్ పాయింట్ రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాశాను. థర్డ్ పాయింట్, వెన్ ద లైట్ రేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అంటే ఒకవేళ రేరర్ టు డెన్సర్ వెళ్ళిందనుకోమ్మా, అప్పుడు బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని రాస్తాం. ఇక్కడ మనకి డెన్సర్ టు రేరర్ కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్ అని చెప్పి మనం థర్డ్ పాయింట్ రాయడం జరిగింది. ఫోర్త్ పాయింట్, సో వీ కెన్ సీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ ఓన్లీ, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్ అని కంక్లూషన్ అనేది రాయాలి. క్వశ్చన్కి అనుగుణంగా ఆ ఫిఫ్త్ పాయింట్ అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టు వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. ఏ లెమన్, అలాగే ఒక లెమన్ని మన వాటర్లో పెట్టినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పెద్దగా ఎందుకు కనిపిస్తుంది? వై ఎ థిక్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ సమ్ లెటర్స్ అపియర్స్ టు బి రైజ్డ్ వెన్ వ్యూడ్ త్రూ గ్లాస్ స్లాబ్. వై, ఎందుకు గ్లాస్ స్లాబ్ పెట్టినప్పుడు లెటర్స్ మనకి ఎందుకు పైకి రైజ్ అయినట్లు కనిపిస్తున్నాయి? అక్కడ ఫిష్ అయితే ఓన్లీ వీ కెన్ సీ ద position of the apparent position of the fish only. Only we can see the apparent position of the lemon only. Only we can see the apparent position of the letters only. అట్లా మార్చుకుంటూ ఇక్కడ ప్రతి 3 ఎగ్జాంపుల్స్లో కూడా మన కన్ను అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి డెన్సర్ టు రేరర్ మీడియమే అవుతుంది. కాబట్టి మనం లాస్ట్లో అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్ అయితే కాయిన్, ఫిష్ అయితే ఫిష్, లెమన్ అయితే లెమన్, లెటర్స్ని చూస్తే లెటర్స్ మీరు పెట్టుకుని రాసినట్లయితే
వీటన్నిటికీ కూడా ఆ సింగిల్ ఆన్సర్ అనేది చక్కగా సరిపోతుంది. చూడండి, ప్రిన్సిపల్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ డెఫినేషన్, థర్డ్ పాయింట్ when the light ray is traveling from denser medium to rarer medium, it bends away from the normal. And the fourth point, we can see the apparent position of the, whether it may be coin, it may be fish, it may be lemon, it may be letter, something like that. And the fifth point, according to the question, why it is difficult to shoot a fish swimming in water. So it is difficult to shoot a fish swimming in water. సో ద కాయిన్ అపియర్స్ టు బి రైజ్డ్. అట్లా మన ఫిఫ్త్ పాయింట్ అనేది క్వశ్చన్కి అనుగుణంగా ఫిఫ్త్ పాయింట్ రాసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మనకి మనసులో కలుగుతుంది. ఓకే, వీఆర్ సీయింగ్ ద అపరెంట్ పొజిషన్, అంటే కాయిన్ పైకి రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇంతవరకు మనం అన్నీ కూడా డెన్సర్ టు రేరర్ మీడియమే చూసాము. మరి రేరర్ టు డెన్సర్ మీడియము వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అది ఒక డౌట్ వస్తుంది. రెండోది, మనకి ఆ ఫిష్ పైకి ఇలా మనకి అపరెంట్ పొజిషన్ చూస్తున్నాం కదా, కాయిన్ మనకి అపియర్ టు బి రైజ్డ్, ఎంత హైట్ రైజ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూడడం కోసం ఇప్పుడు ఈ విషయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్యాట్ గాలిలో ఉంది. ఈ క్యాట్ వాటర్లో ఉన్న ఫిష్ను చూస్తోంది. అంటే ఆబ్జెక్ట్ ఫిష్, అబ్జర్వర్ క్యాట్. ఎప్పుడు కూడా లైట్ రేని మనం ఎలా చూసుకోవాలి, డైరెక్షన్ ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్. అంటే ఆబ్జెక్టు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేదేమో ఆబ్జెక్ట్ నుంచి అబ్జర్వర్కి వెళ్తుంది. ఆబ్జెక్ట్ ఫిష్, క్యాట్ అబ్జర్వర్. అంటే వాటర్లో ఫిష్ ఉంది, ఎయిర్లో క్యాట్ ఉంది. అంటే వాటర్ టు ఎయిర్ లైట్ రే ట్రావెల్ చేస్తుంది. వాటర్ డెన్సర్ మీడియం, ఎయిర్ రేరర్ మీడియం. సో ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇప్పటి వరకు మనం ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవే చూసాం మనం. వి సా ద కాయిన్ అపియర్స్ టు బి రైజ్డ్, bent pencil, when we kept a pencil in a glass of water and an enlarged image of the lemon, and the letters appears to be raised when we saw from a thick glass slab. ఇవన్నీ మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్, ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఓకే, ద క్యాట్ ఈజ్ సీయింగ్ ద ఫిష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా మనకి రియల్ డెప్త్, ఇదంతా మనకి రియల్ డెప్త్ కాబట్టి దీన్ని రియల్ డెప్త్గా తీసుకున్నాం. కానీ మనకి ఫిష్ ఇక్కడ కనిపిస్తోంది, దీన్నే మనం అపరెంట్ డెప్త్ అంటాం. దిస్ ఈజ్ ద, హియర్ వీ కెన్ సీ ద అపరెంట్ డెప్త్. మనకి ఇక్కడ ఈ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ రియల్గా ఇంత లోతులో ఉంది. దిస్ ఈజ్ ద రియల్ డెప్త్ అండ్ దిస్ ఈజ్ ద అపరెంట్ డెప్త్. ఈ విధంగా తక్కువ ఉంది కాబట్టి అపరెంట్ డెప్త్ రియల్ డెప్త్ కన్నా తక్కువ ఉంది. కాబట్టి మనకి పైకి ఇలా అపియర్స్ టు బి రైజ్డ్ కాయిన్ కానీ ఫిష్ కానీ ఇలా మనకి ఈ విధంగా పైకి రైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎంత అపరెంట్ డెప్త్ మనకి తగ్గుతుంది అంటే రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మెటీరియల్. అంటే వాటర్లో ఉంది కాబట్టి మనం ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ వేసినట్లయితే అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేసినట్లయితే మనకి ఆ అపరెంట్ డెప్త్ ఎంత పైకి లేసి ఆ షిఫ్ట్ కనుక్కోవాలనుకోమి. అంటే మనకి సపోజు ఇక్కడ ఉండాల్సింది మనకి ఇక్కడికి మారింది కాబట్టి షిఫ్ట్ కనుక్కోవాలంటే ఈ రియల్ డెప్త్లోంచి అపరెంట్ డెప్త్ తీసేసినట్లయితే మనకి ఈ షిఫ్ట్ అనేది ఎంత పైకి మనకి ఈ షిఫ్ట్ అయిందనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే ఈ ఫార్ములా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ కనుక్కోవడానికి వాడచ్చు, లేదా రియల్ డెప్త్ కనుక్కోవడానికి వాడచ్చు, లేదా అపరెంట్ డెప్త్ కనుక్కోవడానికి కూడా వాడచ్చు. సో అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై ఎన్. అంటే ఎన్ని టైమ్స్ తగ్గుతుంది రియల్ డెప్త్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ తగ్గుతుంది.
దట్ ఈస్ అపరెంట్ డెప్త్ ఈస్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై ఎన్, దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు మనకు ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. వెన్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, మనకి అపరెంట్ డెప్త్ తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది? డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు అంటే ద లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. యాక్చువల్గా లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి, కానీ అవే ఫ్రమ్ ద నార్మల్ ఇలా వంగింది. ఇలా వంగడం వల్ల మనకి ఫిష్ ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే దాని యొక్క పొజిషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే లైట్ రే డెన్సర్ టు రేరర్ ట్రావెల్ చేసిందో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, కాబట్టి మనకి అపరెంట్ డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి రియల్ డెప్త్ కన్నా మనకి దాని పొజిషన్ కొంచెం పైకి రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మనకు ఓన్లీ అపరెంట్ పొజిషన్ మాత్రమే చూస్తాం. కాబట్టి ఈ పెన్సిల్ బెండ్ అయినట్లుగా కానీ కాయిన్ పైకి రైజ్ అయినట్టు ఇలా ఇల్యూషన్స్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి సపోజు రియల్ డెప్త్ కనుక్కోవాలంటే అపరెంట్ డెప్త్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నట్లయితే రియల్ డెప్త్ కనుక్కోవచ్చు. రియల్ డెప్త్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే అపరెంట్ డెప్త్ కనుక్కోవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 రియల్ డెప్త్ కనుక్కోమన్నారు, అపరెంట్ డెప్త్ ఇచ్చారు. కాబట్టి రియల్ డెప్త్ అంటే మనకు సపోజ్ ఒక పాండ్ కింద ఏదైనా ఒక వస్తువుని పెట్టామనుకోమ్మా, ఆ పాండ్ యొక్క రియల్ డెప్త్ దాని యొక్క ఇమేజ్ ఎంత హైట్లో రైజ్ అయినట్లుగా మనకు తెలిసినట్లయితే అపరెంట్ డెప్త్ తెలిస్తే రియల్ డెప్త్ కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నౌ రేరర్ టు డెన్సర్. ఇక్కడ క్యాట్ని ఫిష్ చూస్తోంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వర్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు అనేది ప్రతి కేసులో కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ విషయం. అప్పుడు లైట్ రే ఏ మీడియం నుంచి ఏ మీడియంకి ట్రావెల్ చేస్తుంది అనే విషయం మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. హియర్ ద ఫిష్ ఈజ్ సీయింగ్ ద క్యాట్, అంటే క్యాట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఫిష్ అబ్జర్వర్ అవుతోంది. అంటే ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఎయిర్లో ఉంది, గాలిలో ఉంది. ఫిష్ అబ్జర్వర్ వాటర్లో ఉంది. అంటే అబ్జర్వర్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం. ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ కాబట్టి ఎయిర్ టు వాటర్ కాబట్టి రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. జాగ్రత్తగా ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిష్ చూస్తోంది కాబట్టి ఫిష్ అబ్జర్వర్. లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. రేరర్ టు డెన్సర్ ఉన్నప్పుడు మనకి లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. యాక్చువల్గా లైట్ రే ఇలా మనకి ట్రావెల్ చేస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ రే ఇలా క్యాట్ నుంచి ట్రావెల్ చేస్తుంది ఫిష్ దగ్గరికి. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, స్ట్రైట్గా ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళకుండా టువర్డ్స్ ద నార్మల్ వంగింది. ఎప్పుడైతే టువర్డ్స్ ద నార్మల్ వంగిందో ఆ పొజిషన్ కూడా మనం స్ట్రైట్గా తీసుకున్నట్లయితే మనకి పైకి లేచినట్లుగా కనిపిస్తుంది చూడండి. అంటే మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద అపరెంట్ పొజిషన్ అవుతుంది, అపరెంట్ డెప్త్ అవుతుంది, ఇది రియల్ డెప్త్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పైకి లేచినట్లుగా ఇంకా పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట క్యాట్ ఫిష్కి. ఎందుకని? బికాజ్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు హియర్ ద రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. కాబట్టి మనకి ఆ స్ట్రైట్గా వెళ్ళాల్సింది మనకేమైంది, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఇలా మనకి స్ట్రైట్గా ఈ లైట్ రే ఇలా రావాలి, కానీ ఇలా బెండ్ అయింది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. బెండ్ అవ్వటం వల్ల ఈ లైట్ కదా మనకి బెండ్ అయింది, కాబట్టి ఇలా స్ట్రైట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అపరెంట్ పొజిషన్. సో హియర్ దిస్ ఈజ్ ద apparent depth and this is the real depth. So the apparent depth is greater than the
real depth. Here see, you can see the apparent depth is more than the real depth. Here apparent depth ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది రియల్ డెప్త్ కంటే, అంటే ఎంత ఎత్తుగా కనిపిస్తుంది అది కదా మన ప్రశ్న. కాబట్టి అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ రియల్ డెప్త్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతైతే దానితో మనం ఎన్ ఇంటూ రియల్ డెప్త్. కాబట్టి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రెండు కంపారిటివ్గా ఇచ్చాను. ఫస్ట్ డయాగ్రామ్లో క్యాట్ ఫిష్ను చూస్తుంది. క్యాట్ అబ్జర్వరు, ఫిష్ ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ కాబట్టి డెన్సర్ టు రేరర్ మీడియము. అపరెంట్ డెప్త్ తక్కువగా ఉంది రియల్ డెప్త్ కన్నా. అపరెంట్ డెప్త్ ఈజ్ లెస్ దాన్ ద రియల్ డెప్త్. ఇన్ ద సెకండ్ కేస్, ఫిష్ ఈజ్ సీయింగ్ ద క్యాట్. హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ క్యాట్ అండ్ అబ్జర్వర్ ఈజ్ ఫిష్. కాబట్టి లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్, సో రేరర్ టు డెన్సర్ మీడియం. సో అపరెంట్ డెప్త్ ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, క్యాట్ పైకి లేచినట్టు కనిపిస్తుంది. సో అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ రియల్ డెప్త్. సో అపరెంట్ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రియల్ డెప్త్. ఈ విధంగా మనకి ఎంత ఆ రైజ్ అనేది వచ్చిందో కూడా మనం కనుక్కోవచ్చు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, సపోజ్ యు ఆర్ ఇన్సైడ్ ద వాటర్ ఇన్ ఎ స్విమ్మింగ్ పూల్ నియర్ ద ఎడ్జ్. ఎ ఫ్రెండ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్. డూ యూ ఫైండ్ యువర్ ఫ్రెండ్ టాలర్ ఆర్ షార్టర్ దాన్ హిజ్ యూజువల్ హైట్? వై? ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది చాలా రెగ్యులర్గా అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడిగినది, నువ్వు వాటర్లో ఉన్నావు, ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్లో ఉన్నావు నువ్వు. మీ ఫ్రెండు ఆ ఎడ్జ్ మీద పైన నుంచొని ఉన్నాడు, అంటే ఎయిర్లో ఉన్నాడు. యు ఆర్ సీయింగ్ యువర్ ఫ్రెండ్, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మీ ఫ్రెండ్, అబ్జర్వర్ నువ్వు వాటర్లో ఉన్నావు, మీ ఫ్రెండ్ ఆబ్జెక్ట్ ఏమో ఎయిర్లో ఉంది. అంటే ఇక్కడ మనకి ఎయిర్ నుంచి ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ కాబట్టి ఎయిర్ నుంచి నీ దగ్గరికి వాటర్లోకి రావాలి. అంటే ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. అంటే సెకండ్ కేస్ అనమాట. సెకండ్ కేస్ కాబట్టి మనకు అక్కడ క్యాట్ ఇమేజ్ ఏమవుతుంది, పైకి ఇలా రైజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. అందుకని మీ ఫ్రెండ్ నీకు మామూలు హైట్ కంటే టాల్గా కనిపిస్తాడా, షార్ట్గా కనిపిస్తాడా అని అడిగారు. అంటే రైజ్ అయినట్టు కనిపిస్తుంది కదా, ఇమేజ్ పైకి రైజ్ అయినట్లుంది కదా, కాబట్టి టాల్గా కనిపిస్తాడు. ఒకవేళ నువ్వు పైనుండి మీ నీడల్లో ఉన్న మీ ఫ్రెండ్ను చూస్తున్నావు అనుకోమ్మా, అప్పుడు నువ్వు ఎయిర్లో ఉన్న అబ్జర్వర్ ఎయిర్లో ఉన్నాడు, మీ ఫ్రెండ్ వాటర్లో ఉన్నాడు. కాబట్టి లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. కాబట్టి మనకి ఈ ఇమేజ్ పైకి లేచినట్టు కనిపిస్తుంది కాబట్టి మనకి షార్ట్గా కనిపిస్తాడు. కాబట్టి మీరు ఈ రిఫ్రాక్షన్ అప్లికేషన్లో ఆబ్జెక్ట్ ఏది, అబ్జర్వర్ ఎవరు, ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ లైట్ రే పాత్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, అందులో ఇది ఫస్ట్ కేసా సెకండ్ కేసా అని మీరు వెరిఫై చేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చక్కగా చేయొచ్చు. అలాగే ఎంత షిఫ్ట్ వచ్చిందో కూడా కనుక్కోవచ్చు. అలాగే అపరెంట్ డెప్త్, రియల్ డెప్త్ తెలిస్తే మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా కనుక్కునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రిఫ్రాక్షన్ అప్లికేషన్స్లోని ఈ టైప్ కూడా అడుగుతారు. దిస్ ఈస్ ద టైప్ 2. మనకి రిఫ్రాక్షన్ అనేది రెండు సందర్భాల్లో జరగదు. 2 cases. There are 2 cases where there is no refraction. When the light ray incident normally to the interface. ఎప్పుడైతే మనకు పర్పెండిక్యులర్గా ఇంటర్ఫేస్కి నార్మల్గా పడుతుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 ఉంటుంది కాబట్టి నో రిఫ్రాక్షన్ విల్ బి దేర్. అండ్ రెండు మీడియమ్స్ ఆల్రెడీ మనం ఒకసారి చూసాం. ఒక చిన్న బీకర్లో, పెద్ద బీకర్లో చిన్న బీకర్ పోసి ఆయిల్ పోసినప్పుడు మనకు చిన్న బీకర్ కనిపించలేదు. కారణం ఏంటంటే రెండిటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ సేము. రెండు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఏ మీడియమ్స్లో అయితే లైట్ రే వెళ్తుందో వాటి రెండు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ ఉండదు. అండ్ ద థర్డ్ టైప్ వీ కెన్ సీ ద అప్లికేషన్స్. వై స్టార్ స్వింక్లింగ్, వై ద ఆబ్జెక్ట్స్ బిహైండ్ ద ఫైర్ ఎపియర్ స్వేయింగ్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటికి కూడా ఒక సింగిల్ ఆన్సర్ అనేది మనం తయారు చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
మనకి స్టార్స్ నుంచి లైట్ వస్తుంది. ఎర్త్ చుట్టూ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ టెంపరేచర్స్ని మనం ఈ అట్మాస్ఫియర్లో ఉన్న లేయర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే టెంపరేచర్ మారుతుందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారుతుంది. కాబట్టి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారినప్పుడు అది రేరరా డెన్సర్ అనేది కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి కంపారిటివ్గా మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా టైం టు టైం మారిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఫిగర్లో. కాబట్టి ఇక్కడ నేను ప్రిన్సిపల్ అని 3 ప్రిన్సిపల్స్ రాయటం జరిగింది. అట్మాస్ఫరిక్ రిఫ్రాక్షన్, నెంబర్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ టెంపరేచర్, అండ్ ద థర్డ్ పాయింట్ డ్యూ టు చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అక్కరింగ్ మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ ఆఫ్ లైట్. మల్టిపుల్ రిఫ్రాక్షన్స్, మనకి ఒక రిఫ్రాక్షన్ కదా, మల్టిపుల్ రిఫ్రాక్షన్స్. చూడండి, మనకి ఇక్కడ వంగుతోంది, మళ్ళీ సెకండ్ టైం మనకి వంగుతోంది, థర్డ్ చూడండి, రకరకాల మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ చూస్తాం. దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్. అలాగే మనకి ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ ద చేంజెస్ ఇన్ ద డైరెక్షన్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ డెఫినేషన్ రాసి, డ్యూ టు చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ టెంపరేచర్ వల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతోంది. కాబట్టి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరీస్ టైమ్ టు టైం. ఎప్పటికప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మారుతూ ఉండడం వల్ల మనకి ఆ ట్వింక్లింగ్ ఎఫెక్ట్, ఆ మిణుకుమని మెరుస్తూ మనకి కనిపించడానికి కారణం అది అని చెప్పి ఆన్సర్ అనేది రాసాము. ఈ విధంగా ఎక్కడైతే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్స్, మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఈ విధంగా మన ఆన్సర్ రాసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, వై ద ఆబ్జెక్ట్స్ బిహైండ్ ఫైర్ ఎపియర్ స్వేయింగ్. మనం ఏదైనా ఒక ఫైర్ చుట్టూ అవతల ఉన్న ఆబ్జెక్ట్స్, మనకి ఫైర్ వెనక ఉన్న ఆబ్జెక్ట్స్ ఊగుతున్నట్లుగా కనిపిస్తాయి. కారణం ఈ ఫైర్ చుట్టూ ఉన్న డిఫరెంట్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ లేయర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉండడం వల్ల వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి వెన్ ఎవర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజెస్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా మనకి స్వేయింగ్ అనేది కనిపిస్తుంది. ఈ సేమ్ అదే ఆన్సర్ని దీనికి కూడా అప్లై చేయడం, సేమ్ ఒకటే ఆన్సర్ రాసి రెండింటికి కూడా దాదాపుగా రాసుకోవచ్చు. చూడండి, ప్రిన్సిపల్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షను, నెంబర్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ టెంపరేచర్, నెంబర్ 3 డ్యూ టు ద చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అక్కరింగ్ మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ ఆఫ్ లైట్. అలాగే తర్వాత రిఫ్రాక్షన్ మనకి రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాయడం జరిగింది. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే థర్డ్ పాయింట్ కూడా అదే, డ్యూ టు చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ టెంపరేచర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరీస్ టైమ్ టు టైమ్. అంటే ఇక్కడ మంటకి దగ్గరగా ఉన్న గాలికి మనకి ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, రేరర్ మీడియం అవుతుంది. అంటే దాని ఇంకొంచెం దూరం వెళ్తే టెంపరేచర్ తగ్గుతుంది, అంటే అది దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఆ మంట దగ్గర నుంచి దూరం వెళ్ళే కొద్దీ ఈ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ రేరర్ మీడియం, ఇంకొంచెం డెన్సర్ మీడియం, ఇంకొంచెం డెన్సర్ మీడియం, ఆ విధంగా మనకి ఎప్పుడైతే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతూ ఉంటుందో వెలాసిటీ ఆఫ్ లైట్ మారుతూ ఉంటుంది. కాబట్టి మనకి చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ లైట్, ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ కూడా మనకి ఆ చేంజ్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా మనకి స్వేయింగ్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మన రిఫ్రాక్షన్లో 3 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఫస్ట్ది బెండింగ్ చూసాము, ఆల్రెడీ దానికి ఒక ఆన్సర్ తయారు చేసుకున్నాము. రెండోది అసలు నో రిఫ్రాక్షన్ కేసెస్ చూసాము. మూడోది మనం మల్టిపుల్ రిఫ్రాక్షన్స్, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, అలాగే టెంపరేచర్తో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడం వల్ల ఏ విధంగా మనకి మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ వస్తాయనేది థర్డ్ కేసులో చూసాము. కాబట్టి ఈ విధంగా ఏ విధమైన అప్లికేషను, ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినా మనం ఈ మూడిటిలోనూ మనం సెట్ చేసుకొని ఈ ఆన్సర్లు రాసుకున్నట్లయితే ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ రిగార్డింగ్ రిఫ్రాక్షన్ వీ కెన్ ఆన్సర్. Thank you children. Like, share and subscribe this channel.